మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యే ముందే బీఆర్ఎస్ హయాంలో అని చెప్పారు. మూసీ పరివాహిక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. దానం నాగేందర్ వ్యాఖ్యలకు సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది 6 కోట్లతోనేనని చెప్పారు. ముఖ్యమంత్రి గారి పోకడ చూస్తే ముఖ్యమంత్రి గారు మూసీ నది చేస్తా అంటున్నారు. చేయనయ్యండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. మరి గౌరవ సభ్యుడు ఈరోజు 30 కోట్లు అని చెప్తున్నాడు. సార్ 30 కోట్లు కాదు సార్, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మూడోసారి కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నది జలాల్ని మూసీ నదికి తీసుకొచ్చి ఈ మూసీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తీసుకొచ్చి దాదాపు 15 చెక్ డ్యాములు కట్టి నిరంతరం ఆ చెక్ డ్యాములలో నీళ్లు నిల్వ ఉండే విధంగా, తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు పడిపోకుండా తగు చర్యలు తీసుకున్నాము. అలాగే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ని డీకంజెషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్ని తయారు చేసి మరి నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్ లింకేజ్ కూడా ప్లానింగ్ చేసినాం సార్. మధ్యలో 15 బ్రిడ్జ్లు మనము డిజైన్ చేసినాం సార్. ఈ 15 బ్రిడ్జ్లు కూడా సార్ శాంక్షన్ చేసినాము. దాదాపు 500 కోట్ల రూపాయలు దానికి కేటాయించినాము. మొదటి బ్రిడ్జు మీరు పీర్దాదిగూడ నుంచి నాగోల్ వరకు కూడా, మీకు పత్తులగూడ వరకు కూడా శంకుస్థాపన చేసాం. అది ప్రోగ్రెస్లో ఉంది సార్. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన పనులకన్నిటి కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని నత్తనడక నడిపిస్తుంది సార్. అసలు పూర్తి కావద్దనే ఉద్దేశంతో నత్తనడక నడిపిస్తుంది సార్.